పూలమెట్కు పునఃస్వాగతమండి. ఈరోజు కాస్త మనం కంఠానికి గనక కష్టం కలిగిస్తే వచ్చే నష్టం గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ కంటెంట్ చేయడం కోసం నేను చాలా వీడియోస్ నావి అలాగే షార్ట్స్ డిలీట్ చేయాల్సొచ్చిందండి. నాకైతే ఏం బాధ లేదు. ఎందుకంటే ఈ వీడియో ఉండగా ఆ కంటెంట్ గనక మీకు కంటబడితే నన్ను కామెంట్‌లలో దంచేస్తారు. సో, నేనైతే జాగ్రత్త పడిపోయా ముందే. అంత కంటెంట్ పోయినా కూడా ఈ వీడియోనే ముఖ్యమండి. అందుకనే డిలీట్ చేయాల్సొచ్చింది. ఫస్ట్ కేటగరీ వాయిస్‌ని ఇష్టం వచ్చినట్టు వాడేవాళ్ళు జెన్‌జీ బ్యాచ్ అండి. మళ్ళీ జెన్‌జీ బ్యాచ్ అంటున్నానని నేను జెన్‌జీ కాదనుకుంటారేమో. నేను ఫస్ట్ జనరేషన్ జెన్‌జీ అని. మళ్ళీ పవర్ రేంజర్స్‌లో జెన్‌జీ గాదు. పుట్టిన తేదీ ప్రకారం జెన్‌జీ అన్నమాట. ఇప్పుడొచ్చేసి వీళ్ళు ఎక్కువగా అరవటం వల్ల ఏమవుతుందంటే, ఆ వాయిస్ కాస్త పోతదండి. చాలా వరకేంటంటే వచ్చేస్తది. ప్రాబ్లమ్ లేదు. కాకపోతే వీళ్ళకి ఆత్రం ఆగదు. పోయిన వాయిస్‌ని గూడా సాధిస్తారనమాట. ఎక్కడైనా అరవాల్సిందే. స్టేడియంలో అయినా అరవాల్సిందే, థియేటర్‌లో అయినా అరవాల్సిందే, రోడ్డు పైనైనా, లేకపోతే క్లాస్ రూమ్‌లో అయినా, ఎక్కడైనా ప్లేస్‌తో సందర్భం లేకుండా అరవాల్సిందే. నాకైతే ఈ అరవటం చేత కాదండి. నేను అరవాలంటే మీరు నన్ను పొడవాలి లేదా కరవాలి. అప్పుడు గాని నేను అరవలేను. ఈ అరవటం వల్ల ఏమవుతుందంటే, స్వరపేటికలో ఉన్న కొన్ని అవయవాలు కాస్త ఎర్రగా కందిపోతాయి. వాపొస్తది. రక్తనాళాలు చిట్లి రక్తం గూడా రావచ్చు. ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. చాలా వరకు కూడా కోలుకుంటారు. టెంపరరీ ఎఫెక్టే. కాకపోతే ఏంటంటే, కొన్ని సార్లు దురదృష్టవంతులకి అది పర్మనెంట్‌గా వాయిస్‌లో మార్పు కలిగించొచ్చు. కాబట్టి ఎందుకండి అనవసరంగా అరవటం, దానివల్ల ఇబ్బంది పడిపోవటం ఎందుకు? రేపొద్దున ఆ వాయిస్‌ని కాపాడుకుంటే, మీరు ఈ ఫ్యూచర్‌లో ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యమో, లేదా ఎస్ఎస్ జానకో అవుతారు గదా! ఆ గొప్ప గాయనీ, గాయకులను స్మరించుకోగానే నాకు ఇంకొక కేటగరీ గుర్తొచ్చిందండి. ఎవరైతే శిక్షణ తీసుకోకుండా గానం జేస్తారో, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియోస్, షార్ట్స్ డిలీట్ చేశాను గదా! మీరు ఇంతకు ముందు చూసుండుంటే మీకర్థమయ్యేది. సింగర్స్ నాడ్యూల్స్ అంటారు. వాటిని వోకల్ నాడ్యూల్స్ అని గూడా అంటారు. మంచి శిక్షణ పొందిన గాయనీ, గాయకులకే చిన్ని చిన్ని నాడ్యూల్స్ ఉంటాయండి స్వరపేటికలో. అలాంటిది మనకెంతండి? మనం కాస్త ఇష్టమొచ్చినట్టు మనం శిక్షణ పొందని స్థాయిలో గనక పాడేస్తే అప్పుడు తప్పకుండా ఈ వోకల్ నాడ్యూల్స్ అనేది మన వాయిస్‌ని ఎలాగోలా మార్చేస్తాయండి. ముఖ్యంగా బాత్రూమ్ సింగర్స్ మీ బాత్రూమ్ నుంచి వాయిస్ బయటకెళ్ళకుండా పాడుకోండి. లేదా అసలు పూర్తిగా పాడటమే మానేయండి. ఇంకొకటి సూడో అథారిటేటివ్ అంటారండి. ఈ క్యాండిడేట్స్ ఏంటంటే వాళ్ళ బలమంతా వాళ్ళ వాయిస్‌లోనే ఉంది. నా వాయిస్ గనక పెద్దగా ఉంటే నేనే నెగ్గుతాను అని జెప్పి ఆర్గ్యుమెంట్స్‌లో గాని ఎక్కడైనా సరే వాళ్ళ యొక్క అథారిటీ అనేది చూపించుకోవటం కోసం అని జెప్పి పెద్దగా మాట్లాడతారనమాట. గట్టిగా మాట్లాడతారు. అరుస్తూ మాట్లాడతారు. ముఖ్యంగా మగవాళ్ళలో చూస్తారు. అలానే కాకుండా ఇంకెవరైనా సరే హయ్యర్ అథారిటీ ఎప్పుడు కూడా చిన్న అథారిటీ వాళ్ళపై పెద్ద వాయిస్‌తో వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు కాస్త రెగ్యులర్‌గా ఆ వాయిస్‌ని వేరే వాళ్ళని అణచటానికి ఉపయోగిస్తారు గాబట్టి, ఆ వాయిస్ కూడా డ్యామేజ్ అవ్వక తప్పదు. నెక్స్టొచ్చేసి కాఫీలు, అలాగే చాక్లెట్‌లు, సోడాలు కొంచెం ఇవన్నీ ఎసిడిక్ స్టఫ్ అండి. వీటిని తెగ తాగేసేవాళ్ళు, తినేసేవాళ్ళు వీళ్ళకి కూడా వాయిస్ కాస్త మార్పులు రావచ్చు. ఫుడ్ హ్యాబిట్స్‌పై కంట్రోల్ లేని వాళ్ళు, ఎవరైతే ఓవర్‌గా రాత్రిపూట తినేస్తారో, తిన్న వెంటనే పడుకుంటారో, వీళ్ళకి కాస్త రిఫ్లక్స్ అంటారు. అంటే లోపలున్న పొట్టలోని యాసిడ్ కాస్త ఏదైతే ఉంటదో, అది కొంచెం పైకి తన్ని ఆ స్వరపేటికి సంబంధించిన అవయవాలన్నిటిని డిస్టర్బ్ చేస్తదనమాట. ఇలా చేయటం వల్ల కూడా వాయిస్ కాస్త మారిపోతది. సో, కనీసం మనం తిన్న 3 గంటల వరకు నిద్రపోకూడదు. అంటే ఇప్పుడు 7కి తినాలి డిన్నర్. 10కి పడుకోవాలంటే. అర్థమైందా? దాన్ని బట్టి మరి ప్లాన్ జేసుకోండి మీ కుకింగ్ అంతా. ఇప్పుడు మనం జాగ్రత్తలు నేర్చుకుందాం. ఫస్టొచ్చేసి రెస్ట్ అండి. ఏ వాయిస్ అయితే డ్యామేజ్ అయిందో, ఆ వాయిస్‌కి రెస్ట్ కావాలి. దానికి కొంచెం టైమ్ ఇవ్వాలి మెరుగవ్వటానికి. సెకండొచ్చేసి హైడ్రేషన్ అండి. అంటే వాటర్ సరిగ్గా తీసుకోవటం. ఇప్పుడు పెర్ఫార్మర్స్ కూడా ఎవరైతే ఈ రాగాలని కాస్త తెగ పాడేస్తా ఉంటారో స్టేజ్ పైన, వాళ్ళ దగ్గర గ్లాస్‌లో వాటర్ గాని, బాటిల్‌లో వాటర్ గాని కొంతమంది పక్కన పెట్టుకొని ఉంచుతారు. దాహమేస్తే తాగుదామని గాదు. మామూలుగానే హైడ్రేట్ చేద్దామని శరీరాన్ని కాస్త వాటర్ ఇచ్చి, ఆ హైడ్రేట్ చేసినప్పుడు వాళ్ళు ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం అంత పట్టదు.
నెక్స్టొచ్చేసి భారతీయ స్త్రీలు కాస్త బాగా అవపోసిన పట్టిన కళ ఏంటంటే, వాళ్ళు కాస్త కోపాన్ని వ్యక్తం చేయడానికి స్వరం వాడనవసరం లేదండి. అభినయం వాడొచ్చు. నాన్ వోకల్ సిగ్నల్స్ అంటారు. చేతితో గాని, కళ్ళతో గాని జేస్తారు. మళ్ళీ నేను చేయలేనది. నేను చేశాననుకో, మగవాళ్ళు గనక ఏది చేసినా గూడా అభినయం, అది కాస్త రోగం అనుకుంటారే గానీ, వాడికి కోపం అని అనుకోరు. అది ప్రాబ్లమ్ అన్నమాట. సో, ఆడవాళ్ళకి మాత్రమే సొంతమైన ఆ కళని మగవాళ్ళు కూడా కుదిరితే అభ్యసించి ప్రయత్నించాలి. వాళ్ళు స్వరం వాడకుండా అభినయంతో కంట్రోల్ చేయటం. ఇది కాస్త వర్క్ అవుతది. ఎక్కడ? కొడుకు దగ్గర వర్క్ అవుతది, తండ్రి దగ్గర వర్క్ అవుతది, అలాగే భర్త దగ్గర గూడా వర్క్ అవుతది. మళ్ళీ స్త్రీల మీద వర్క్ అవ్వకపోవచ్చండి. మరి మగవాళ్ళు చేయలేరు గదా! కొంతమంది స్త్రీలైతే అస్త్రాలని గూడా వాడతారండి. నాకు తెలిసిన వాళ్ళైతే డస్టర్ వాడతారు. డస్టర్‌ని కాస్త బల్లకేసి తెగ కొట్టేస్తా ఉంటారనమాట. ఆ సౌండ్‌కి ఎవరైతే మాట్లాడుతున్నాడో క్లాస్ రూమ్‌లో వాడు నోరే కాదు, చెవులు ఇంకా కళ్ళు గూడా మూసేసుకుంటాడు. అంత శబ్దమొస్తది. డిస్టర్బింగ్‌గా ఉంటది. బట్ ఏముంది ఆవిడ మాత్రం స్వరం వాడట్లేదుగా. ఇంకొక టెక్నిక్ ఉందండి. యాంప్లిఫికేషన్. అంటే మన వాయిస్‌ని కాస్త ఉన్నదానికన్నా ఎక్కువగా వినిపించేలాగా చేయటం. ఇదైతే మనకి రెగ్యులర్‌గా కనిపిస్తూనే ఉంటదండి. ఈ అమ్ముకునే వాళ్ళు కాస్త అది వాడుతానే ఉంటారు. ప్రీ రికార్డెడ్ వాయిస్. వాళ్ళు కాస్త 3 బల్బులు కొంటే ఒక బల్బు ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ అని చెప్పి అది ఎన్ని సార్లు ఆ ఫ్రీ అనే పదం వాడుతా ఉంటదో. నాకైతే అనిపిస్తది వాళ్ళు ఎంత హ్యాపీ లైఫ్ అండి. వాయిస్ ఏదైతే జనరల్లీ వాళ్ళ ప్రొఫెషన్‌కి కావాలండి. అమ్ముకోవాలి కాబట్టి చెప్పాలి. అది కాస్త ఏం చేయనవసరంలా. ఒక ప్రీ రికార్డెడ్ వాయిస్ పెట్టుకుంటాడు. ఇంక నెక్స్ట్ వాడు చేసే గొప్ప పనేంటంటే ఫోను చూసుకుంటా ఉంటాడు. ఎవరైనా వాయిస్ విని వస్తే వీడు అలర్ట్ అవుతాడు. లేదంటే రోజు మొత్తం ఫోను చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దగ్గరికెళ్లి చెప్పడం అండి. అది చాలా బెస్ట్. డాష్ మీద ఉంటాం మనం. వాడేమో లాస్ట్ బెంచ్‌లో గొడవ చేస్తా ఉంటాడు. వాడికినిపిచ్చేలాగా మనం అరవలేం. బెస్ట్ ఏంటంటే వాడి దగ్గరికెళ్ళి, "ఎందుకురా మాట్లాడుతున్నావు" అని జెప్పి ఒక క్లాస్ పీకారనుకోండి, అప్పుడు కాస్త డైరెక్ట్‌గా వాడికి మొహం మీద కొట్టినట్టు చెప్పినట్టుంటది. మంచిదే. నెక్స్ట్ టైమ్ మాట్లాడకుండా ఉంటాడు. కాపోతే ఏంటంటే, మీమ్ తయారు చేసే అవకాశం ఉంటదండి. ముఖ్యంగా మీ పేరు అర్జున్ అనుకోండి, రాసేస్తారు మీమ్‌లో. అర్జునుడు అని మీ మొహం పెట్టేసి, వాడి మొహమేమో కన్నని పెట్టేసి, మధ్యలో ఒక బాణమేస్తారనమాట. నెక్స్టొచ్చేసి నాకిష్టమైన స్టెప్ అండి. వన్ వే లెర్నింగ్‌ని కాస్త టూ వే చేయడం అన్నమాట. ఇందులో నేనేం చేస్తానంటే, ఒకవేళ 20 మినిట్స్ క్లాస్ చెప్పాననుకోండి, 20 మినిట్స్ వాళ్ళని చెప్పమంటాను నేనేం జెప్పానో. కాబట్టి 40 మినిట్స్ అక్కడ కవర్ అయిపోతది. మిగతా 20 మినిట్స్ ఆడియో విజువల్ సెటప్, అటెండెన్స్ దాంతో సరిపోతది. 1 అవర్ క్లాస్ అయిపోయినట్టే. సో, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయటం లెర్నింగ్‌లో. సో, ఎప్పుడు మనమే చెప్పడం గాకుండా కొంచెం వాళ్ళ స్వరాలని గూడా కొంచెం కష్టపెట్టామనుకోండి, మన స్వరం కొంచెం హ్యాపీ ఉంటది. మీరు మాత్రం ఆ చెవులనే మాత్రమే వాడకుండా, కొంచెం ఆ చేతులను గూడా వాడండి. సబ్‌స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అని జెప్పి చాలా ఆప్షన్స్ ఇచ్చారు. మీరు వాడటానికే.